హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈ రోజు నేను మీకు చూపించబోయే ఫర్టిలైజర్ ఇవ్వడం ద్వారా చక్కగా పూలైతే పూస్తాయండి మొక్కల నిండా కూడా. మరి అదే కాయగూర మొక్కలు, పళ్ళ మొక్కలు అయితే మంచి కాపు కూడా ఇస్తాయి. మరి ఆ ఫర్టిలైజర్ ఏంటి, ఎలా చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా చూపించేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ క్యాటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా shresthagarden.in వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. టెర్రస్ పైన కంటైనర్ గార్డెనింగ్ చేసే వాళ్ళు తప్పకుండా పోషకాలు మొక్కలకి కావాల్సిన ఇస్తూ ఉండాలండి. ఎందుకంటే ఆ కంటైనర్లో బలం ఉన్నంతసేపు మాత్రమే మరి మొక్కలు, పువ్వులు కానీ లేకపోతే కాయగూర మొక్కలు కానీ పళ్ళ మొక్కలు కానీ చక్కగా కాస్తాయి. లేకపోతే మాత్రం అది కాయడం అనేది స్టాప్ అయిపోతుంది. కొన్నిసార్లు మనకు అర్థం కాదు. చాలా మంది కమెంట్స్లో రాస్తూ ఉంటారు, మరి నా మొక్కలు అసలు పువ్వులే పూయట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంటారు, అంటూ ఉంటారు. లేదు కాయగూరలు వస్తలేవు, ఇట్లా చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. అయితే వీటికి సొల్యూషన్ ఏంటంటే తగు పోషకాలు మనం సమయానికి వాటికి అందించినప్పుడు తప్పకుండా మన మొక్కలు అయితే కాస్తాయండి. చూడండి, మనం గార్డెన్లో అయితే మరి మీరు చూడొచ్చు. నేను ఈరోజు మీకు చాలా చూపించాలనుకుంటున్నాను. కాయగూరలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఫ్రూట్స్ కూడా నేను చూపించాలనుకుంటున్నాను. మరి ఇక్కడ చూడండి, మల్లె మొక్క కూడా ఎంత బాగా పూస్తుందంటే రోజు రోజు ఎక్కువ పూలు పూస్తూ ఉందండి. ఇంకా అయిపోయిన పూలను నేను తీసేస్తూనే ఉంటాను. ఇంకా మళ్ళీ కొత్త కొత్త పూలు, మళ్ళీ కొత్త చిగుర్లు వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్గా. మరి చాలా బాగా అనిపిస్తుంది. ఎంత మంచి సువాసన అంటే గార్డెన్లోకి వచ్చినప్పుడు చాలా బాగా పూలు అయితే పూస్తుంది. మరి ఇట్లా పూలు పూయాలంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్సేనండి వీటికి కారణము. మరి చక్కగా వాటికి కావాల్సినవి మరి ఎన్పికేతో పాటు ఇంకా మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనము తగిన టైంకి మనం మొక్కలకు అందిస్తేనే మరి చక్కగా పూస్తాయి. ఇక్కడ చూడండి గ్రేప్స్ మరి చక్కగా మళ్ళీ పూత అయితే పెట్టింది. మళ్ళీ లాస్ట్ హార్వెస్ట్ మీరు చూసిండ్రు కదా, గ్రేప్ హార్వెస్ట్ కూడా నేను పెట్టినాను. చాలా వ్యూస్ అయితే రాలేదు ఆ వీడియోకి, కానీ ఇక్కడ చూడండి ఎంత చక్కగా పూత వచ్చిందో. చాలా బాగా మళ్ళీ రెడీగా అయిపోతున్నాయి గ్రేప్స్ అయితే. ఇట్లా కంటిన్యూస్గా ఉంటున్నాయండి గ్రేప్స్. మనము ఒక దిక్కు పళ్ళు అయిపోయి మనం అక్కడ కటింగ్ చేసే వరకల్లానే మళ్ళీ హార్వెస్ట్కి అంటే ఇట్లా చూడండి, ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని పూత స్టేజ్లో ఉన్నాయి, కొన్ని పింద స్టేజ్లో ఉన్నాయి, అట్లా అన్ని స్టేజెస్లో ఉంటూ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా వచ్చేసినాయి. నాకైతే పాలినేషన్ చేసినాను నేను వీటిని. నేను మీకు ఇంకో వీడియోలో చెప్తాను మీకు కావాలంటే పాలినేషన్ ఎలా చేయాలనేది. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా పాలినేట్ అయినవి, కాయ కింద మారినవి, చక్కగా వస్తా ఉన్నాయి. ఇంకా అక్కడొక్కటి మధ్యలో ఉంది, మీకు కనిపిస్తుందో లేదో కానీ దగ్గర ఒక 5 ఫ్రూట్స్ అయితే వచ్చినాయి, డ్రాగన్ ఫ్రూట్స్. ఇక్కడ మళ్ళీ ఒక మొగ్గ ఉంది, చాలా పిందెలు వచ్చినాయండి. దగ్గర ఒక 13 వరకు వచ్చిండే. కాకపోతే ఎండలు అప్పుడు ఇంకా వర్షాలు స్టార్ట్ కాలేదు, అందుకని మళ్ళీ అన్నీ కూడా ఎండిపోయినాయి అనమాట. ఆ పిందెలన్నీ మాడిపోయినాయి. ఒక 5 ఫ్రూట్స్ అయితే పాలినేషన్ అయినాయి, అవి కాయలుగా మారుతున్నాయి. ఇక్కడ చూడండి వంకాయలు కూడా నేను చూపించాలనుకుంటున్నాను ఈరోజు. చాలా బాగా వస్తాయండి మన గార్డెన్లో. ఇవి గ్రీన్ వంకాయలు చూడండి, లైట్ గ్రీన్లో ఉంటాయి కదా. మరి చాలా, నేనైతే మొన్నే 1/2 kg పైననే కట్ చేసినాను అన్నీ కూడా. మరి ఇంకా కూడా ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 డేస్ అయితే నాకు ఇవి మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అయిపోతాయి. ఇట్లా మనం కావాల్సినవన్నీ కూడా మన మొక్కలకి కావాల్సిన పోషకాలు ఇవ్వడం వల్ల మనకు చక్కగా మరి కాయలు, పండ్లు అయితే వస్తాయి. ఈరోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ మీకు అర్థమైపోయి ఉంటుంది. చూడండి ఇక్కడ అరటిపళ్ళు ఇవి పాడైపోయినాయి అనమాట. అయితే తెచ్చి మనం పక్కన పెట్టేసినప్పుడు కొన్నిసార్లు అవి పాడైతాయి. అస్సలు మనం పడేయొద్దండి. ఎంత పాడైపోయినా సరే, ఎంత మగ్గిపోయినా సరే వాటిని మనం ఫర్టిలైజర్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇట్లా మనం ఫ్రెష్ పండ్లే వాడాలని ఏం లేదు. మనకు వాళ్ళ దగ్గర పళ్ళు అమ్మే వాళ్ళ దగ్గర ఇట్లా పాడైపోయినాయి పక్కకు పెట్టేస్తుంటారు కదా, కొంచెం డబ్బులు ఇచ్చి వాటికి మనము తెచ్చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఫ్రీగానే ఇస్తూ ఉంటారు వాళ్ళు. వీటన్నిటిని కూడా ఒక 4 అరటిపళ్ళు తీసుకున్నాను. వీటన్నిటిని కూడా ఇట్లా కొంచెం చిన్నగా కట్ చేసేసినాను. చూడండి, మరి చిన్న పీసెస్ కాదు, మొత్తం ఇట్లా పీల్స్తో సహా, తొక్కతో సహా కట్ చేసినాను. మంచిగా నేను ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుంటా. చూడండి
వీటిని గ్రైండ్ చేసిన తర్వాత నేను ఇంకొక టీ కూడా యాడ్ చేయబోతున్నాను దీనిలోకి, చూపిస్తానండి మీకు. అది చక్కగా పేస్ట్ చేసేసుకోవాలి, కంప్లీట్గా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తొక్కలన్నీ కూడా నలిగిపోవాలి బాగా. చూడండి ఇట్లా పేస్ట్ అయిపోవాలి కంప్లీట్గా. ఇట్లా చూస్తే మనకి ఎక్కడ కూడా ఆ తొక్కలు ఏవి కూడా కనిపించకుండా బాగా నలిగిపోయాయి. చూడండి మంచి పొటాషియం ఉంటుందండి అరటిపళ్ళల్లో. నేను ఇప్పుడు ఈ కంటైనర్లోకి తీసుకుంటున్నాను, మొత్తం కూడా దీనిలోకి కలెక్ట్ చేసేసుకుంటాను ఇదంతా కూడా. చూడండి దీనిలోకి వేసేసుకున్నాను. ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్ తీసుకోండి. ఇట్లా తీసుకున్న తర్వాత దీనిలోకి ఇప్పుడు నేను ఇంకొకటి ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తానని చెప్పినాను కదా, అదేంటిదంటే ఆవపిండి. ఆవాలని పౌడర్ చేసి పెట్టుకున్నానండి నేను. అయితే ఇట్లా రెగ్యులర్గా నేను వాడుతూనే ఉంటాను. మస్టర్డ్ కేక్ దొరకని టైంలో మనం ఇట్లా ఆవాలు పొడి చేసుకొని వాడుకోవచ్చు. కాకపోతే మస్టర్డ్ కేక్ అంటే కొంచెం ఆయిల్స్ తీసేసింది కాబట్టి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. కాకపోతే ఈ మనం ఆయిల్స్ ఉంటాయి కదా, కొంచెం జాగ్రత్తగానే మనం అంటే మీకు చెప్తున్న క్వాంటిటీస్లో వాడితే సరిపోతుందండి. 4 అరటిపళ్ళకి 4 స్పూన్లు నేను ఇక్కడ తీసుకున్నాను. చూడండి 4 స్పూన్లు, 4 బనానాలకు 4 ఆవపిండి తీసుకున్నాను, 4 స్పూన్లు. ఓకేనా, బాగా కలిపేసుకుంటున్నాను మొత్తం కూడా. ఈ రెండు బాగా కలిసేటట్టుగా చక్కగా కలిపి, మీకు టైం ఉంటే 3 days వరకు కూడా ఫర్మెంట్ చేయొచ్చు ఈ పేస్ట్ని. ఇప్పుడు లేదు మాకు టైం అస్సలు లేదంటే 1 day ఫర్మెంట్ చేసినా కూడా మంచి రిజల్ట్ ఉంటుందండి. మీరు ఇది తప్పకుండా మీ గార్డెన్లో మీరు యూజ్ చేయండి. మంచి ఫ్లవర్స్, మంచి కాప్ అయితే మీరు గార్డెన్లో తీసుకుంటారు. మీకు ఈవెన్ కూరగాయల మొక్కలున్నా, పండ్ల మొక్కలున్నా, పువ్వుల మొక్కలు మాత్రమే ఉన్నా కూడా మరి ఫర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుంది. ఇట్లా మంచి కలిపినాక చూడండి ఇట్లా మూత పెట్టేసుకొని ఒక పక్కన పెట్టేస్తాను షేడీ ప్లేస్లో. ఇంట్లోనే ఒక మూలను పెట్టేసేయాలి. పెట్టినాక నేనైతే 2 days ఫర్మెంట్ చేసినానండి. 2 రోజులు ఫర్మెంట్ అయింది, చూపిస్తాను మీకు ఇప్పుడు. అది చూడండి ఎంత బాగా నా పార్టిలాకా ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చినాయి కదా, టేబుల్ రోజెస్ ఫుల్ వచ్చేసినాయి చాలా. 2 days ఫర్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎట్లుందో చూద్దాం. ఇప్పుడు చూడండి ఈ విధంగా మొత్తం అంత కొంచెం ఇట్లా పొంగినట్టు కూడా అయ్యింది. అది ఫర్మెంటేషన్ జరిగింది కదా. చూడండి ఇట్లా చక్కగా అంతా కూడా కలిపేసుకోవాలి. మళ్ళీ మనము బాగా కలుపుకొని టైం ఉంటే 3 days వరకు చేసుకోండి ఫర్మెంటేషన్, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. 1 day ఫర్మెంట్ చేసినా కూడా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా చేసేసి నేను ఇక్కడైతే ఒక 3 liters వాటర్ తీసుకున్నాను, నార్మల్ వాటర్. ఈ వాటర్లకి నేను ఇప్పుడు ఎంత యాడ్ చేస్తానో చూడండి. డైల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు కూడా కాన్సన్ట్రేటెడ్ ఇయ్యొద్దు. ఇక్కడ చూడండి 1 స్పూన్, ఫుల్ స్పూన్ తీసుకున్నాను నేను. ఈ కొంచెం పెద్ద సైజే ఉంటుంది ఈ స్పూను. 3 లీటర్ల నీళ్ళకి 1 స్పూన్ యాడ్ చేసుకున్నా. ఓకేనా, 1 స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి మంచిగా కలిసేటట్టుగా. ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ని మనం కొద్ది కొద్దిగా మన మొక్కలకి ఎంత అవసరం ఉందో అంత. అయితే నాకైతే నిన్ననే వర్షం వచ్చింది కాబట్టి పాట్స్ అన్నీ కూడా బాగా తడిగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇది ఎన్ని స్పూన్లకు వస్తాయో అన్ని స్పూన్లకు 3 లీటర్లకు 1 స్పూన్ చొప్పున మీరు ఎన్ని మొక్కలకు వస్తాయో అన్ని మొక్కలకి మీరు ఫర్టిలైజర్ అనేది ఇచ్చేయచ్చు ఈరోజు. ఇక్కడ చూడండి ఈ ఫర్టిలైజర్ని అయితే నేను కొంచెం కొంచెం ఇస్తాను, ఎందుకంటే చెప్పినాను కదా నిన్ననే వర్షం వచ్చిందని. అందువల్ల నేను ఎక్కువ వాటరింగ్ అయితే చేయలేను, మీకు చూపించాలి కాబట్టి అని నేను ఈ ఫర్టిలైజర్ చేస్తున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ టేబుల్ రోజెస్కి ఇస్తున్నా చూడండి. చక్కగా పూలు పూస్తాయి, ఎన్ని మొగ్గలు ఉన్నాయో. డైలీ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఈరోజు ఇంకా చెప్పాలంటే ఇంకొంచెం తక్కువే పూస్తున్నాయి, కానీ ఇట్లా నిండుగా వస్తున్నాయండి ఫ్లవర్స్. అయితే చాలా బాగా అనిపిస్తుంది వీటిని చూస్తూ ఉంటే. ఇక్కడ చూడండి ఇది గులాబీ మొక్క. అన్ని రకాల పూల మొక్కలకు ఇయ్యొచ్చు మీరు. ఈ మొక్కకి ఇయ్యాలి, ఈ మొక్కకి ఇయ్యొద్దు అన్న అసలు మాటే లేదు. అన్ని రకాల పూల మొక్కలకి మనం ఈ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు. మనము దీంట్లో మస్టర్డ్ కేక్ కూడా వేసినాం కదండి. ఈ మస్టర్డ్ కేక్ వేయడం వల్ల పువ్వులు ఎక్కువ పూస్తాయి, మంచి మొగ్గలు ఎక్కువ పూస్తాయి. నెక్స్ట్ పువ్వులు ఎక్కువ బాగా పూస్తాయి అన్నమాట. మొగ్గలు ఎక్కువ వచ్చి పువ్వులు ఎక్కువ పూస్తాయి. చూడండి ఇది మల్లె మొక్క. మరి ఇలాంటి మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్లే ఎంత మంచిగా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి మన గార్డెన్లో.
అయితే నేను అన్ని మొక్కలకి కూడా కొంచెం కొంచెమే ఇస్తున్నాను. మీరు అంటే మొక్క రిక్వైర్మెంట్ని బట్టి, ఇప్పుడు డ్రై ఉందనుకోండి సాయిల్, చక్కగా ఒక మగ్ అంత ఇవ్వండి, ఏం ప్రాబ్లం లేదు. చక్కగా కింద వరకు వేర్లు బాగా తడిసేటట్టుగా ఇవ్వండి. మరి నేను ఇక్కడ వర్షం పడిందని చెప్పి కొంచెమే ఇస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ ఓవర్ వాటరింగ్ చేస్తే కూడా మన మొక్కలకి మరి ఇబ్బంది కదా, వేరుకుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చూస్తూ ఇవ్వాలి ఫర్టిలైజర్స్. ఈరోజు నేను చూపించిన ఫర్టిలైజర్ అయితే మీరు ప్రతి 15 రోజులకు ఒకసారి అన్ని రకాల పూల మొక్కలకు, కాయగూర మొక్కలకు, పండ్ల మొక్కలకి కూడా మీరు ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చండి. చాలా బాగా మంచి రిజల్ట్ ఉంటుంది. చూసి మీరు అంటే వర్షం లేని టైంలో చూసుకొని మీరు ఆ ఫర్టిలైజర్ ఇవ్వండి. మీరు 3 days వరకు ఫర్మెంట్ చేసుకోవచ్చు. ఇంకోటి నేను ఇప్పుడు బీరపాదం కూడా మీకు చూపించాలనుకుంటున్నానండి. ఇక్కడ చూడండి ఎంత బాగా మరి పాలినేషన్ అయినాయో కాయలైతే. అంటే నేను హ్యాండ్ పాలినేషన్ చేసినాను. మనకు మిద్దె తోటలో ఒక డౌట్ ఉంటుంది కదా, బటర్ఫ్లైస్ అవి ఇవి చిన్న హనీబీస్ అట్లాంటివి వస్తూ ఉంటాయి గార్డెన్లో. కాకపోతే మనకు ఒక డౌట్, అది పాలినేట్ అయిందా కాలేదా అని. హ్యాండ్ పాలినేషన్ అయితే కంపల్సరీ చేసుకోవాలండి. అప్పుడే మనం ఇట్లా మంచి ఈల్డ్ తీసుకోగలుగుతాం మన గార్డెన్లో. చూడండి ఎంత బాగున్నాయో, మంచి సైజ్. ఒక 4 days అయితే అయ్యిండండి ఇవి ఇప్పుడు పాలినేట్ అయ్యి. అయితే వీటిని ఒక 9 daysకి అయితే హార్వెస్ట్ చేసుకోవాలి మనము. ఇంకొక 5 days తర్వాత హార్వెస్ట్కి రెడీగా ఉంటాయన్నమాట. దగ్గర ఒక 5 బీరకాయలు అయితే పడ్డాయి ఈసారి. ఫస్ట్ హార్వెస్ట్ అనమాట ఇది, ఇప్పుడు ఈ సీజన్లో పెట్టిన వాటిలో అయితే. చూడండి నేను బీరకాయ చూపిస్తాను మీకు లోపలికి. ఎంత బాగా వచ్చినాయో కదా, ఎంత మంచిగా అనిపిస్తుంది వాటిని చూస్తూ ఉంటే. మరి ఇట్లా చక్కగా వెజిటేబుల్స్ అన్ని రకాలు అన్ని కూడా మనము తీసుకోవచ్చండి మన గార్డెన్లో. ఇక్కడ చూడండి బర్డ్ ఫీడర్ కూడా చూపిస్తున్నా ఈరోజు మీకు. మరి ఎంత హాఫ్ ఖతం చేసేసినాయండి మొత్తం కూడా. మంచిగా చాలా పక్షులు వస్తూ ఉన్నాయి, చక్కగా తింటున్నాయి. హ్యాపీగా అనిపిస్తుందండి వీటిని, అంటే అది తింటున్నాయి కదా, అది చూసి చాలా మంచి ఫీలింగ్ వస్తూ ఉంది. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి.